వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ఘన స్వాగతం పలికిన కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కలెక్టర్ పమేలా సత్పతి. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను రోడ్లపైకి తీసుకొచ్చింది. కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్. కరీంనగర్లో 60 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభం. పాల్గొన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో తిమ్మాపూర్ శివారులో పెద్ద పులి సంచారం. పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారుల సూచన. కోరుట్ల మున్సిపల్ కార్మికులకు పాదపూజ చేసి సన్మానించిన బీజేపీ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ సురేష్ స్వప్న. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. దుబాయ్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి శంషాబాద్ విమానాశ్రయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సింగపూర్ దావోస్ పర్యటనలను విజయవంతం చేసి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారంటూ నేతలు, కార్యకర్తలు కొనియాడారు. దావోస్లో 1,78,950 కోట్ల పెట్టుబడులపై వివిధ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత పర్యటనలో 40,232 కోట్ల పెట్టుబడులు రాగా ఈసారి 4 రెట్లు పెరిగాయి. తాజా పెట్టుబడులతో దాదాపు 50,000 ఉద్యోగాలు రానున్నాయి. మొత్తం 20 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ఢిల్లీలోని తన కార్యాలయంలో ఎంపీ అరవింద్ ధర్మపురి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా ఎన్నికైన పల్లె గంగారెడ్డికి కేంద్ర మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల కల సహకారమైనందుకు పసుపు రైతుల సంక్షేమానికి తోడ్పడాలని చైర్మన్కు మంత్రి సూచించారు. అలాగే పసుపు ఎగుమతులు, మార్కెటింగ్, పలు అంశాలపై వారు చర్చించారు. బోర్డు విధి విధానాలు, డైరెక్టర్లు, సభ్యుల ఎంపిక తదితర కార్యక్రమాలు కొనసాగుతున్నాయని త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. తనను జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా నియమించినందుకు పల్లె గంగారెడ్డి మంత్రికి ధన్యవాదాలు తెలిపి సన్మానించారు. వారి వెంట బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మోరేపల్లి సత్యనారాయణ ఉన్నారు. భారత గత 10 ఏళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆస్ట్రేలియా టూర్ ముగించుకుని హైదరాబాద్కు చేరుకున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గాంధీ భవన్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 ఏళ్లు ఉందన్నారు. వీరు తీసుకొచ్చిన పెట్టుబడుల సంఖ్య మొదటి దఫా 2014 నుండి 2019 వరకు విదేశాల నుండి ఎలాంటి పెట్టుబడులు రాలేదన్నారు. రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత 25,750 కోట్లు మాత్రమే విదేశాల నుండి పెట్టుబడులు తీసుకువచ్చారని మహేష్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమేనంటూ కేటీఆర్కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు. స్పాట్ మేము 13 నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో 1,78,950 కోట్లు విదేశీ పెట్టుబడులు తీసుకువచ్చామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. స్పాట్ ఇంత గొప్పగా ప్రజాపాలన చేశామని చెప్పుకునే నాయకుడు ఆధ్వర్యంలో దాదాపు 5 ఏళ్లు ఈ రాష్ట్రానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు 0 మాత్రమే. 2020లో 500 కోట్లు మాత్రమే. 2021 సునామీ మనకి కరోనా ఇదంతా ఉండింది కాబట్టి ఓకే. 2022లో వచ్చింది 4,250 కోట్లు మాత్రమే. 2023లో వచ్చింది 21,000 కోట్లు మాత్రమే. అన్నీ కలిపితే 25,750 కోట్లు మాత్రమే. ఘనమైన పాలన చేశామని చెప్పుకునే కేసీఆర్, కేటీఆర్ నేను ఇవాళ ప్రజల ద్వారా, మీ ద్వారా మీకు సవాల్ విసురు. 10 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని కేటీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు.
భారత ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులు పెద్దగా ఏమీ లేవని చెప్పారు. ప్రతిపక్షాలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దావోస్లో ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లడం వల్లే పెట్టుబడిదారులకు నమ్మకం కుదిరిందని, తెలంగాణ పెవిలియన్ రద్దీగా మారిందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకొచ్చాయన్నారు. మమ్మల్ని విమర్శించే ప్రతిపక్షాలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ప్రజలను మభ్యపెట్టడం, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడమే బారాస పని అన్నారు. గత ప్రభుత్వ పాలనతో నెలకు 6,500 కోట్ల వడ్డీ కడుతున్నామన్నారు. మంచి పనులు జరుగుతున్నప్పుడు ప్రశంసించడం నేర్చుకోండన్నారు. తాజాగా రాష్ట్రానికి రానున్న పెట్టుబడులతో 50,000 నుంచి 75,000 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కరీంనగర్లో 24 గంటల నిరంతరాయంగా వాటర్ సప్లైని కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 1 కోటి ఇండ్లు నిర్మించబోతున్నామని, అందులో తెలంగాణకు రావాల్సిన వాటా కంటే ఎక్కువ ఇండ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ విద్యుత్ విషయంలో తెలంగాణకు సహాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి కరీంనగర్లో మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటించారు. స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో 60 కోట్ల వ్యయంతో నిర్మించిన మల్టీపర్పస్ పార్క్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, 24 గంటల నిరంతరాయంగా వాటర్ సప్లై స్కీమ్లను ప్రారంభించారు. డంపింగ్ యార్డ్ను సందర్శించి పరిశీలించారు. హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన పబ్లిక్ మీటింగ్లో కేంద్ర మంత్రి ఖట్టర్ తెలుగులో మాట్లాడి కరీంనగర్ గొప్పతనం గురించి తెలిపారు. పవిత్రమైన గోదావరి నది, ప్రముఖ ఆలయాలున్న ఆధ్యాత్మికమైన భూమే కరీంనగర్ అని, దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ ఉమ్మడి జిల్లాలోనే ఉండడం గొప్ప విషయమన్నారు. ఈ ఏడాది తెలంగాణకు కేంద్రం నుంచి అధికంగా ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. డంపింగ్ యార్డ్ గబ్బు తొలగించేలా డంపింగ్ యార్డ్ ఎత్తివేస్తామని, అందుకు అవసరమైన నిధులను కేంద్రమే ఇస్తుందని స్పష్టం చేశారు. దేశంలోనే తెలంగాణ సుసంపన్నమైన రాష్ట్రమని తెలిపారు. కష్టపడి పనిచేస్తున్న బండి సంజయ్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. डंप साइट को क्लियर करने की बात रखी है. मैं आपको वादा दिलाता हूं कि उसके ऊपर उसकी प्रोसेसिंग में, वेस्ट का प्रोसेसिंग, उसमें जितना भी फाइनेंशियल और टेक्निकल सपोर्ट है पूरा केंद्र सरकार उसके लिए देगी. मैं आपको ये वादा करता हूं. इसलिए इस शहर का जो वातावरण है वो अच्छा बने, ये हम सब चाहते हैं. आपके इस काम में भी हम सहयोगी बनेंगे. मित्रों, बहुत बातें बताने की हैं, लेकिन चूंकि भारत सरकार के नाते मैं कह सकता हूं, मेरे पास आवास विभाग, शहरी विकास और साथ में ऊर्जा विभाग भी है. ऊर्जा यानी बिजली. बिजली की बात हमारे मित्रों ने कही नहीं है, या तो सब ठीक ठाक है, और यह आपको जानकारी नहीं है कि मेरे पास पावर डिपार्टमेंट भी है. मैं उसमें भी वादा. కరీంనగర్లో 60 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రారంభించారు. కరీంనగర్లో 60 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను కేంద్ర రాష్ట్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లు ప్రారంభించారు. 12.34 కోట్ల రూపాయలతో చేపట్టిన మల్టీపర్పస్ పార్క్ను ప్రారంభించారు. 22 కోట్ల రూపాయలతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. 18 కోట్ల రూపాయలతో 2,660 ఇళ్లకు నిరంతరాయంగా వాటర్ సప్లై స్కీమ్ ప్రారంభించారు. కుమార్వాడి హైస్కూల్లో డిజిటల్ క్లాసులు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభించారు. హౌసింగ్ బోర్డు కాలనీలో పబ్లిక్ మీటింగ్లో మంత్రులు ఖట్టర్, బండి సంజయ్, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు. डंप साइट को क्लियर करने की बात रखी है. मैं आपको वादा दिलाता हूं कि उसके ऊपर उसकी प्रोसेसिंग में, वेस्ट का प्रोसेसिंग, उसमें जितना भी फाइनेंशियल और टेक्निकल सपोर्ट है पूरा केंद्र सरकार उसके लिए देगी. मैं आपको ये वादा करता हूं. इसलिए इस शहर का जो वातावरण है वो अच्छा बने, ये हम सब चाहते हैं. आपके इस काम में भी हम सहयोगी बनेंगे. मित्रों, बहुत बातें बताने की हैं, लेकिन चूंकि भारत सरकार के नाते मैं कह सकता हूं, मेरे पास आवास विभाग, शहरी विकास और साथ में ऊर्जा विभाग भी है. ऊर्जा यानी बिजली. बिजली की बात हमारे मित्रों ने कही नहीं है, या तो सब ठीक ठाक है, और यह आपको जानकारी नहीं है कि मेरे पास पावर डिपार्टमेंट भी है. मैं उसमें भी वादा करता हूं कि जितनी इस प्रदेश की मांग होगी, उस मांग में बिजली की सप्लाई में कोई कमी नहीं आने दी जाएगी. ये मैं आपको वादा करता हूं. उसमें कुछ जो कमियां प्रदेश सरकार को मुझे ध्यान करानी है, आज दोपहर के बाद मुख्यमंत्री जी के साथ. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రాష్ట్ర మంత్రి పొంగులేటికి కరీంనగర్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కరీంనగర్కు చేరుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ పమేలా సత్పతి, మేయర్ సునీల్ రావు ఉన్నతాధికారులకు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుంచి నేరుగా ఆర్ఎన్బి అతిథి గృహానికి చేరుకున్నారు మంత్రులు. నగరంలో సుమారు 50 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన వివిధ అభివృద్ధి పనులను మంత్రులు ప్రారంభించారు. ఫిబ్రవరి 3 నుంచి 10వ తేదీ వరకు కరీంనగర్లో నిర్వహించే శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. కరీంనగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 3 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధాన కూరగాయల మార్కెట్ వద్ద గల శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ అధికారులతో పాటు పుర ప్రముఖులతో సమీక్షించారు. ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు, ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. గత ఏడాది మాదిరిగా దాతల నుంచి విరాళాలు సేకరించాలని కోరారు. గత ఏడాది దాతలు విరాళాలతోనే వేడుకలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ దారి మళ్లించి బందోబస్తు నిర్వహించాలన్నారు. ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వేడుకలు నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించామన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలను లోకల్ కేబుల్ టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వేద పండితులు నిర్ణయించిన దాని ప్రకారంగా 3వ తారీఖు ఫిబ్రవరి 2025 వసంత పంచమి రోజున చాలా చారిత్రాత్మకమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి కరీంనగర్ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి గారి బ్రహ్మోత్సవాలు యథావిధిగా ఈ సంవత్సరం కూడా కొనసాగుతాయి. అయితే ఈ కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో నిర్వహించబడతాయి. ఎందుకంటే మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి అధికారుల నేతృత్వంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా గతం కంటే ఇంకా ఎక్కువగా ఆ భగవంతుడు తన సేవను వేడుకలు చేర్చుకునే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. పట్టణానికి సంబంధించినటువంటి అనేక సంఘాల వాళ్ళ యొక్క ఉదారత్వంతో అనేక రకాలుగా ఆర్థిక వస్తు రూపేణ సహకారం చేస్తూ ఉన్నారు. కార్యక్రమంకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వం తరఫున కూడా అన్ని రకాల అందుబాటులో ఉండి అన్ని రకాల కార్యక్రమాలు అన్ని శాఖల అధికారుల సమన్వయం. ఒకే వేదికపై 3 పార్టీల ప్రజాప్రతినిధులు దర్శనమిచ్చారు. పార్టీలు ఏవైనా అభివృద్ధి విషయంలో ఐక్యంగా పనిచేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. పార్టీలు ఎజెండాలు వేరేనా, తామంతా ఒక్కటేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చెందిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్కు చెందిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీ పరంగా వేరువేరు పార్టీలో ఉన్నా మేమంతా అభివృద్ధి కోసం ఐక్యంగా పనిచేస్తామని తెలిపారు. స్మార్ట్ సిటీలో భాగంగా కరీంనగర్లో 60 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్న బండి సంజయ్ నాకు పొన్నం ప్రభాకర్కు మధ్య విభేదాలు లేవని, గంగుల కమలాకర్ నాకు విభేదాలు లేవని స్పష్టం చేశారు. మేమంతా ఒక్కటేనని, అందరం కలిసి ఉన్నామని చెప్పారు. పొన్నం గంగుల మధ్య కొంత గ్యాప్ ఉందని, ఈ వేదికతో ఆ గ్యాప్ కూడా పోయిందన్నారు. మేమంతా కలిసి ఉండడం చూసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. మా ఖమ్మంలో ఎప్పుడు కొట్లాటే, ఇలా ఎప్పుడు ఉంటుందోనని అనుకుంటున్నారని ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు. అభివృద్ధి కోసం అందరం కలిసి ముందుకు పోతామని తెలిపారు. తెలంగాణకు గత 10 ఏళ్లలో 12 లక్షల కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్ విషయంలో తప్పకుండా వారు స్పందిస్తారని చెప్పి, వారు ప్రధాన సమస్య డంపింగ్ యార్డ్ సమస్యను వారు పరిష్కరిస్తారని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. దాంతోపాటు ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వము అన్ని రకాల స్మార్ట్ సిటీ ప్రకటించిన తర్వాత అన్ని రకాల నిధులను విడుదల చేస్తూ ఉండడం వల్లనే వాళ్ళ స్మార్ట్ సిటీ వాళ్ళ పనులు పూర్తి కాబోతున్నాయి. వాళ్ళు సరే కొంత ఇబ్బంది వస్తున్నప్పుడు కూడా మొదట విడుదల కాని సందర్భంలో కూడా స్టాండింగ్ కమిటీలో నేను చాలా సీరియస్గా గొడవ చేసిన తర్వాత అప్పుడు వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయడం, కరీంనగర్ కానీ వరంగల్ కానీ, దాని తర్వాత పనులని త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం చేసింది. స్మార్ట్ సిటీ మిషన్ యొక్క టర్మ్ అయిపోయినప్పుడు కూడా మనోహర్ లాల్ ఖట్టర్ గారు మంత్రి అయిన తర్వాత స్మార్ట్ సిటీ మిషన్ ఆపే ప్రసక్తి లేదు. ఇప్పుడు పనులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈ పనులు పూర్తి కూడా
స్మార్ట్ సిటీ మిషన్ గా ఆ టైం పొడిగిస్తా అని చెప్పి వారు ప్రత్యేకంగా పొడిగించారు కాబట్టి ఈ రోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని 24 hours వాటర్ సప్లై కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం వారి కృషి వల్ల. కాబట్టి కరీంనగర్ కార్పొరేషన్ కు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సిద్ధపడ్డాం. ఎందుకంటే వేములవాడ దేవస్థానాన్ని స్మార్ట్ మన ప్రసాదం స్కీమ్ కింద పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కరీంనగర్ ఎల్ఎండిని కూడా టూరిజం రామాయణ సర్క్యూట్ కింద టూరిజం కింద పెట్టాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తర్వాత సంబంధిత శాఖ మంత్రి సానుకూలంగా స్పందించడం జరిగింది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించే ఇళ్లలో తెలంగాణకు 8% కంటే ఎక్కువ మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన 8% ఇండ్లు తెలంగాణకు రాలేకపోయాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కేవలం 0.7% ఇల్లులు మాత్రమే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చాయని స్పష్టం చేశారు. కరీంనగర్లో కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి కరీంనగర్లోని పలు కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాలేకపోయిన ఇళ్లను ఈసారి కేంద్రం కేటాయించే వాటాలో తెలంగాణకు 8% కంటే ఎక్కువ కేటాయించాలని కేంద్ర మంత్రులను కోరారు. హైదరాబాద్లో మూసి ప్రక్షాళన నేపథ్యంలో కేంద్రం అర్బన్ ఇల్లు మంజూరు చేయాలన్నారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో 69 కిలోమీటర్ల మెట్రో లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని, మెట్రో లైన్ మరో 75 కిలోమీటర్లు విస్తరించేందుకు కేంద్రం తగిన నిధులు ఇవ్వాలని కోరారు. తెలంగాణకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే విధంగా కేంద్ర మంత్రులు ఇద్దరూ కృషి చేయాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. అభివృద్ధి కార్యక్రమాలని ఓపెనింగ్ చేసుకున్నాము. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్ర పెద్దలకి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గౌరవ కేంద్ర మంత్రివర్యుకి నా శాఖకు సంబంధించింది. అదే రకంగా ఈ రాష్ట్రంలో హైదరాబాద్తో పాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం లాంటి పట్టణాల్లో ఇంకా మౌలిక వసతులతో చాలా ఇబ్బందులు ఉన్నాయి. హౌసింగ్ లో కూడా తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడితే ఇళ్లు కావాలని అప్లై చేసుకున్న వాళ్ళు సుమారు 81,60,000 మంది అప్లై చేసుకున్నారు. దాంట్లో అర్బన్కి సంబంధించిన వాళ్ళు సుమారు. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను రోడ్ల మీదకు తీసుకొచ్చిందని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా మెటుపల్లి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొని 23 లక్షల విలువ గల 76 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా ఎవరికి ఇస్తున్నారో తెలియడం లేదన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎత్తు పెరిగాడు తప్ప ఆలోచన పెరగలేదని, 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ మంచినీళ్లు, కరెంటు సరిగా ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినట్లు చెప్పాడని, మళ్లీ ఇవ్వలేదని మాట్లాడడం సమంజసం కాదని ఆయన అన్నారు. ప్రజా పాలనలో పెట్టుకున్న అప్లికేషన్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం ఆన్లైన్లో నడిస్తే కాంగ్రెస్ పార్టీ జిరాక్స్ల పేరుతో ప్రజలను తిప్పుతుందని మండిపడ్డారు. ప్రజల మధ్య కొట్లాట పెట్టడానికి ప్రజాపాలన సభలు పెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజ్నవేని సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖరరావు, ఎంపీపీ మారు సాయిరెడ్డి, మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, వివిధ గ్రామ పట్టణ ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం వీడు పూసేవాటే ఎవరు ఈ రేవంత్ అన్న, అటు మా మోడీ అన్న ఏం ఇస్తాడు మాకు. మరి ఎట్లా బాగుపడేది తెలంగాణ? అర్థమైందా మన బాధ గోస? ఇప్పుడు ఒక్కసారి కేసీఆర్ పక్క గదులు ఏమైనా చూసినరా? ఎంత మంచిగా ఇప్పుడు దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఇది. ఎట్లుండే ఒకప్పుడు ఆంధ్రలో నవ్విండ్రు, వీళ్ళకు వరి వండి రాదు, వీళ్ళ ముఖాలకు తెలంగాణ ఎందుకు కావాలి వీళ్ళకైనా నవ్విండ్రు. గుర్తుందా మీ అందరికి? పెద్ద మనుషులు ఉన్నారు ఇవాళ. మన తెలంగాణ ఉద్యమంలో ఏమని నవ్విండ్రు ఆంధ్రలో? వీళ్ళ ముఖాలకు వరి వండి ఎనికి రాదు, వీళ్ళకి ఎందుకు తెలంగాణ నవ్విండ్రు. ఏమైంది? కేసీఆర్ ఉన్నప్పుడు దేశంలో వరి నెంబర్ 1 ఎక్కడ అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దేశంలో 24 గంటల కరెంట్ రైతులు వ్యవహరిస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దేశంలో తలసరి ఆదాయం ఎక్కువ అంటే తెలంగాణ వచ్చింది. దేశంలో ఐటీ ఉద్యోగాలు ఎక్కువ ఎక్కడంటే తెలంగాణ వచ్చింది. ఇవన్నీ మనం ఎట్లా సాధించినాం? ఇప్పుడు ఏమైంది? మళ్ళీ కేసీఆర్ జరగానే అన్ని మళ్ళీ నిండా నీళ్ళలో మునిగినాయి. కథం నీళ్ళు వస్తున్నాయా లేదా అడిగేటోడు దిక్కులేడు.
మళ్ళీ కరెంట్ వస్తుందా లేదా అడిగేటోడు దిక్కులేడు. పెన్షన్లు టైంకి వస్తున్నాయా లేదు. అప్పుడు కేసీఆర్ 2019లో కేసీఆర్ సార్ 2000 పెన్షన్ ఇస్తే ఏమన్నాడు, అమ్మా 2000 ఎందుకమ్మా నీకు వచ్చే నెల 4000 అని చెప్పి సంవత్సరం అయిపోయింది. 13 నెలలు అయింది వచ్చి కుర్చీ ఎక్కి 13 నెలలు అయింది. ఆయన జీతం పెరిగింది, ఆయన పెన్షన్ పెరిగింది, ఆయన కుటుంబ సభ్యుల జీతాలు బాగా పెరిగినాయి. అందరు ఊరికెళ్ళి వచ్చి ఇప్పుడు ఆయన అన్నదమ్ములందరూ వచ్చి, ముఖ్యమంత్రి అన్నదమ్ములందరూ వచ్చి ఊర్లో ఉంటుండే వాళ్ళందరూ తిండి కూడా లేకుండే. ఇప్పుడు పెద్ద పెద్ద దొరలైపోయింది హైదరాబాద్ లో వాళ్ళందరూ. మనకు మాత్రం బిచ్చమిస్తున్నారు. ఆ 2000 కూడా సరిగ్గా ఇయ్యలేని గలీజ్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీరందరూ దయచేసి కోరేది ఒకటి, ఆ గ్రామ సభలలో పోయి సార్ సార్ అని మీరు అడగాల్సిన అవసరం లేదు. మేమున్నాం, మీ వైపున కొట్లాడతాం. అది మన హక్కు. అది వాడోడు చిట్టోడు కాదు మనకు, అది మన హక్కు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని తిమ్మాపూర్ శివారులో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం తిమ్మాపూర్ శివారులో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. అటవీ ప్రాంతంలోని పొజ్జెరువు, బొల్లెం చెరువు పరిసరాల్లో పెద్ద పులి సంచరించింది. ఆవును పులి చంపి తింది. సీసీ కెమెరాల్లో పెద్ద పులి వీడియో రికార్డ్ అయింది. పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేసేలా కృషి చేస్తామని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు అన్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను దేవుళ్లతో అభివర్ణిస్తూ మున్సిపల్ కార్మికులైన జవాన్లు గంగాధర్, రాజేష్, చెత్త సేకరణ బండి డ్రైవర్ రాజ్ కుమార్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కర్ణాకర్, మహిళా కార్మికురాలు రాధా, జేసీబీ డ్రైవర్ ఖలీల్, భగీరథ వాటర్ సప్లయర్ ముఖీం, ఆర్పీ మాధురి, అంగన్వాడీ టీచర్స్ హైమదా, సాయేశ్వరి, కోరుట్ల ఎలక్ట్రికల్ కరెంట్ డిపార్ట్మెంట్ రాకేష్, రాములకు 22వ వార్డు కౌన్సిలర్, బీజేపీ ఫ్లోర్ లీడర్ మాడవేడి నరేష్, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు మాడవేడి స్వప్న, నరేంద్ర మోడీ బాటలో వీరందరికీ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా నుండి త్రివేణి సంగమమైన గంగా యమున సరస్వతి గంగా జలాలతో వారి పాదాలను కడిగి నూతన వస్త్రాలు అందజేశారు. అమృత తీర్థ ప్రసాదాలు అందిస్తూ వీరందరినీ సన్మానించారు. ఈ సందర్భంగా మాడవేడి నరేష్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ఉదయం 4 గంటల నుండి ప్రతి వార్డులో ఎంతో శ్రమిస్తూ పట్టణాన్ని శుభ్రంగా ఉంచుతారని మరియు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కార్మికులు కష్టం వల్లనే ప్రతి వార్డు శుభ్రంగా ఉంటుందని కార్మికులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు మహేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి సాగర్, ఉపాధ్యక్షులు ఉదయ్, ఎర్ర రాజేందర్, నరేష్, బీజేఎం ప్రధాన కార్యదర్శి గోనెల రాజశేఖర్, గుండెటి సంజీవ్, సాయి కృష్ణ, రాహుల్, అశోక్, మహిళా మోర్చా నాయకురాలు ముత్యాల లత, గడ్డం సంధ్య, విజయ్, దేశవేణి రాజేష్, బింగి రాహుల్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుట్ల డిపో మేనేజర్ మనోహర్ తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల డిపోలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా డ్రైవర్స్ డే కార్యక్రమాన్ని డిపో మేనేజర్ మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల డీటీఓ శ్రీనివాస్ హాజరయ్యారు. రోడ్డు ప్రమాదాల నివారణ మరియు తగిన జాగ్రత్తల గురించి నినాదాలతో ఆర్టీసీ ఉద్యోగులు, స్కూల్ పిల్లలతో కోరుట్ల బస్ డిపో గేట్ నుండి డ్రైవర్స్ డే ర్యాలీ తీయడం జరిగింది. జగిత్యాల డీటీఓ శ్రీనివాస్ డ్రైవర్లను ఉద్దేశించి పలు సలహాలు, సూచనలు చేశారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదాల నివారణ మొదలగు జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. వస్తువు అయితే ఎగిరి పడుతుంటాడు, అది బెల్ట్ పెట్టుకుని ఇంటాక్ట్ అయిపోతాడు, పోలేడు. బెల్ట్ పెట్టుకొని ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక 4-5 సల్టి కొట్టినా ఏం కాదు, మళ్ళీ ఈజీగా వేసి వెళ్ళిపోవచ్చు. ఆ బెల్ట్ పెట్టుకోకుండా మనం మనం వస్తువుగా మారిపోతాం, వస్తువుగా ఇసిరిగే పడతాం. అయితే ఎవరు పెట్టుకోకుండా ఒక ఇద్దరు పెట్టుకొని వాడు వస్తువు అయిపోయి ఇంకో అందరికీ కొడుతుంటాడు. కాబట్టి కంపల్సరీగా డ్రైవింగ్ చేసినప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే చనిపోతున్న దాంట్లో చాలా మంది 2 వీలర్ వాళ్ళకి చనిపోతున్నారమ్మా. ఒక భూకంపం కన్నా ఉగ్రవాద. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను కోరుట్ల 22వ వార్డు కౌన్సిలర్, బీజేపీ ఫ్లోర్ లీడర్ మాడవేణి నరేష్ స్వప్న సన్మానించారు. కోరుట్ల పట్టణంలోని 23వ వార్డులో పుప్పాల ఉమాదేవి ప్రభాకర్ ఆధ్వర్యంలో జేఎస్ గార్డెన్స్లో జరిగిన వార్డు సమావేశంలో పాల్గొన్న జువ్వాడి నరసింగరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చినటువంటి హామీ మేరకు 4 అంశాల్లో ఇప్పుడు గ్రామ సభలు, వార్డు సభ నిర్వహిస్తుందని, ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇంద్రమ్మ భరోసా తదితర కార్యక్రమాలను అందేలా చూస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భట్టు తిరుపతి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నం అనిల్, వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, గడ్డం వెంకటేష్, మొహమ్మద్ రిజ్వాన్, ఎలిశెట్టి భూమారెడ్డి, సోగ్రాబి, నేమూరి భూమయ్య తదితరులు పాల్గొన్నారు. వచ్చినాయి దాంట్లో మా పేరు లేదు, అయ్యో మా ఇల్లు కాలేదు అన్నది మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఏదైతే ఇంకొకటి ఇందిరమ్మ భరోసా కింద ఎవరైతే ఉపాధి హామీ కింద 23-24 సంవత్సరంలో కేవలం 20 రోజులు పనిచేస్తే పూర్తి భూమి లేకుండా ఉన్న వాళ్లకు మీరు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం 12,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తూ ఉన్నది. దాన్ని కూడా మీరు ఎవరైతే ఇక్కడ కూలీలుగా ఉన్నారో, వాళ్ళకి భూమి లేకపోతే పని చేస్తూ ఉంటున్నారో
మీ చుట్టాలు ఎవరైనా ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా దరఖాస్తు చేస్తారు. సిరిసిల్ల మున్సిపల్ అధికారులు కేటీఆర్ కు షాక్ ఇచ్చారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు సిరిసిల్ల మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. సిరిసిల్ల సుభాష్ నగర్ లో కమ్యూనిటీ హాల్ నిర్మించారు. ఎల్లుండితో మున్సిపల్ పాలకవర్గం గడువు ముగుస్తూ ఉండడంతో హడావిడిగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేయగా చివరి నిమిషంలో ప్రోటోకాల్ వివాదంతో కార్యక్రమాన్ని రద్దు చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేరు లేకపోవడంతో పనులు పూర్తి కాలేదని మున్సిపల్ అధికారులు కమ్యూనిటీ హాల్ కు తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కరీంనగర్ పట్టణంలో కలెక్టర్ తీరుపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కరీంనగర్ పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్ పమిలా సత్పతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు. కేంద్ర రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా తోపులాట జరిగింది. కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. దీంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిపి గురించి ఆరా తీశారు. సిపి అందుబాటులో లేకపోయేసరికి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరీంనగర్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ఘన స్వాగతం పలికిన కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కలెక్టర్ పమేలా సత్పతి. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను రోడ్లపైకి తీసుకొచ్చింది. కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్. కరీంనగర్లో 60 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభం. పాల్గొన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో తిమ్మాపూర్ శివారులో పెద్ద పులి సంచారం. పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారుల సూచన. కోరుట్ల మున్సిపల్ కార్మికులకు పాదపూజ చేసి సన్మానించిన బీజేపీ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ సురేష్ స్వప్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.